హలో ఎవ్రీవన్. ఈరోజు మనం కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్‌గా నేనైతే ఇక్కడ కరివేపాకుని బాగా 2 టైమ్స్ వాష్ చేసి, క్లీన్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఒక కాటన్ క్లాత్ మీద అంతా కూడా వేసి పరిచి, వాటర్ అంతా పోయేంత వరకు ఆరబెట్టానండి. వాటర్ ఏమాత్రం ఉన్నా కరివేపాకు పొడి అనేది తొందరగా పోయే ఛాన్స్ ఉంది. ఇంకా బూజు కూడా పట్టేస్తుంది. సో, వాటర్ అంతా బాగా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం పొడి తయారు చేసుకోవాలి. చూడండి, చూసిన విధంగా ఇలా ముద్దరగా ఉన్న ఆకుని తీసుకోవాలి. ఫస్ట్ మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ కొంచెం మరగాలండి. కరివేపాకు పొడి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆకు అనేది బాగా ముదురుగా ఉన్నది తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఆయిల్‌లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేస్తున్నాను. ఈ పప్పులు వేపేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఆర్ లో ఫ్లేమ్‌లో ఉంచండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకున్నానండి. ఈ శనగపప్పు, మినపప్పు కూడా మీడియం ఫ్లేమ్‌లో గానీ, లో ఫ్లేమ్‌లో పెట్టు మాత్రమే వేపాలండి. పప్పు అనేది మాడిపోతే పొడి మొత్తం మాడి వాసన వస్తుంది. కనుక మీడియంలో మాత్రమే పెట్టండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా యాడ్ చేస్తున్నానండి. ధనియాలు ఒక 2 మినిట్స్ పాటు వేగితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందులోకి ఎండుమిరపకాయలు అనేవి యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న కరివేపాకుకి 20-25 మిరపకాయల వరకు సరిపోతాయండి. సో, నేను ఇక్కడ 20 మిరపకాయలు అనేది తీసుకున్నాను. మీరు కారం ఎక్కువ తిన్నట్టయితే యాడ్ చేసుకోండి. లేదా తక్కువ తిన్నట్టయితే కొంచెం తీసేయండి. ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఆకు అనేది ఎంత ఫ్రెష్‌గా ఉందో. మనం కరివేపాకుని ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. 1 ఆర్ 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేస్తే అందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం పోతుంది. మనకి పౌడ్ కరివేపాకు పొడి అనేది టేస్ట్ అనేది ఉండదండి. కనుక జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. కరివేపాకు పొడి హెల్త్‌కి చాలా మంచిదండి. కంటికి కూడా మంచిది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి, దోసలోకి అన్నిటిలోకి ఏసుకోవచ్చండి మనం. ఇప్పుడైతే కొద్దిగా నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నానండి. ముందుగా వేస్తే మాడిపోతుంది కాబట్టి నేను లాస్ట్‌లో ఏస్తున్నాను. ఇంకా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేశానండి. ఇప్పుడైతే మనం స్టవ్ అనేది ఆల్రెడీ ఆపేసుకున్నామండి. ఇప్పుడు ఈ కరివేపాకు మిశ్రమం అంతా కూడా బాగా చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే కరివేపాకు పొడి అనేది ముద్దగా అయిపోతుంది. సో, ఇదంతా కూడా బాగా చల్లారనిద్దాం. సో, ఇది బాగా చల్లారిపోయిందండి. మనమైతే ఒక మిక్సీ జార్‌లో ఇదంతా కూడా వేసేసుకుందాం. అందులోకి కొద్దిగా పసుపు అండ్ దానికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే పొడి అనేది బావుంటుంది. మీరు అన్నం తినేటప్పుడు ఫస్ట్‌లో ఒక ముద్ద నెయ్యితో గానీ, నూనెతో గానీ ఈ పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అంతే, ఈజీ అండ్ సింపుల్ కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి. ఎంతో హెల్త్‌కి మంచిదండి ఇది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.